నాన్ క్యాడర్ ఎస్పీగా ప్రమోషన్ పొందిన ఒంగోలు ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబును సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ట్రస్ట్ నిర్వాహకులు షేక్ షహనాజ్, సర్దార్ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, ట్రస్టు వ్యవస్థాపకుడు మండవ మురళీకృష్ణ, సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొల్లా మధు, ప్రకాశం జిల్లా కరాటే అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నల్లూరి మోహన్ రావు, గుళ్లకమ్మ సాహిత్య సాంస్కృతిక సేవా సంఘం అధ్యక్షుడు మండవ సుబ్బారావు, అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్ వడ్డెంపుడు సుజాత, సేవిద యానిమల్ ఫౌండేషన్ నిర్వాహకులు కోసూరి శ్రీదేవి, తాటిపర్తి దివ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. పోలీస్ అధికారిగా రాణిస్తూ సేవా కార్యక్రమాల్లో ముందుండి తమ అమూల్యమైన సలహాలను ఇస్తూ సూర్యశ్రీ ట్రస్టుకు అండగా నిలిచిన ఎస్పీ అశోక్ బాబుకు పలువురు అభినందనలు తెలిపారు. కార్యక్రమాలకు రెగ్యులర్ గా వస్తా ఉన్నారు మన అశోక్ బాబు సార్ ఈ రోజున నాన్ క్యాడర్ ఎస్పీగా ప్రమోషన్ వచ్చి బదిలీ మీద హెడ్ క్వార్టర్స్ డీజీపీ ఆఫీస్ కి మంగళగిరి వెళ్తా ఉన్నాడు. ఆ సందర్భంగా ఈ రోజు మన ట్రస్ట్ కి పిలిచాము. మన ట్రస్ట్ ని పిల్లలను ఉద్దేశించి మన యొక్క ట్రస్ట్ తోటి ఉన్నటువంటి అనుబంధాన్ని మీ గురించి 2 మాటలు సార్ చెప్తారు. ముఖ్య సూర్య చారిటబుల్ ట్రస్ట్ మన ఆధ్వర్యంలో దాదాపు నాకు టౌన్లో మంచి నేమ్ తీసుకొచ్చినటువంటి నేను చేసింది ఏం లేదు. ఊరిని ఎప్పుడైనా పిలిస్తే వారి పేరు మీద వచ్చి మీ బర్త్డేస్ కానీ మీకు ఏదైనా కంపెనీ ఫంక్షన్ కానీ జస్ట్ అక్కడ ఫిజికల్గా అటెండ్ అవ్వటమే నేను చేశాను. దాంట్లో నాకు ఎటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్ కానీ లేకపోతే నేను సపోర్ట్ చేయడం అట్లా లేదు. కానీ నేనైతే మ్యాక్సిమం ట్రై చేశాను. వారిని అయితే కొంచెం బాగుపడి చేయడం చేయాలని చెప్తాను. దీంట్లో మరి మా మిత్రులు మురళి గారు చాలా బాగా సపోర్ట్గా ఉంటారు. ఆయన ముఖ్యంగా మీ గురించి చెప్పేది ఏంటంటే ఒక సందర్భంలో యేసు ప్రభు వారు వెళ్తా ఉంటే శిష్యులతో అక్కడ ఒక బ్లైండ్ కనిపెడతారు. మనకులాగా ఫిజికల్లీ ఛాలెంజ్, కళ్ళు లేవు. అప్పుడు వాళ్ళు అడుగుతారు, అయ్యా ఇతను గుడ్డివారుగా పుట్టడానికి వీడి చేసిన పాపం కానీ లేకపోతే వీళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం కానీ ఉందా అని అడుగుతారు. అడిగితే అప్పుడు యేసు ప్రభు వారు చెప్పింది ఏంటంటే ఇతను ఈ విధంగా పుట్టడానికి కారణం వీరు కాదు, ఇతను కాదు, ఇతని తల్లిదండ్రులు ఏమాత్రం కాదు. ఇతను ఈ విధంగా పుట్టడానికి భగవంతుడికి ఇష్టం. సృష్టించినటువంటి యెహోవా దేవుడు ఎవరైతున్నాడు ఆయనకి ఇష్టం. ఎందుకంటే ఆయన మహిమ ద్వారా ఇతని ద్వారా ఏదో చెప్పాలనుకుంటున్నాడు. నార్మల్ మ్యాన్ కంటే డిఫరెంట్గా ఉంటావు, కానీ నార్మల్ మ్యాన్ లాగా తయారవగలుగుతావు, నార్మల్ మ్యాన్ లాగా పాటలు పాడతావు, నార్మల్ మ్యాన్ లాగా ఆటలు ఆడతావు. చేయగలిగిన పనులు చేయలేని వాళ్ళకి కూడా మీరు చేస్తారు. అది మీరు అందుకే మీరు ఫిజికల్లీ ఛాలెంజ్ అంటారు. చాలా అద్భుతం ఒక్కొక్కడు. వదిలేదు. ఇప్పుడే అశోక్ గారు ఉన్నారు మీతో, దాదాపు మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేశాను. ఇదే సందర్భంగా నా ఫ్రెండ్ అమ్మవాళ్ళు కూడా చేసినట్టున్నారు మన దగ్గర. చేస్తారు కదమ్మా బ్లైండ్ అన్న విశాఖపట్నం. నా రూమ్ లో ఉండేవాడు. ఎంఏ ఇంగ్లీష్ చెప్తా ఉండేవాడు. అప్పుడు తర్వాత అయిపోయినాక బీఈడి బ్రెయిలీ చేశాడు, మళ్ళీ ఎంఈడి బ్రెయిలీ చేశాడు. నాకు రూమ్మేట్ అనమాట యూనివర్సిటీ. చాలా బాగా నేను ఎప్పుడు ఉండేవాడు. ఎంతో జ్ఞానం కనుకంటే నేను వచ్చి సెలక్షన్స్ ఇంటర్వ్యూస్ అన్ని అయిపోయినాక మురళి సార్ నేను మామూలు పక్కకి వెళ్ళి ఇలా నా ఒక్కసారి ఇలా అంటే మేస్త్రి అప్పటికి సుమారు 6 నెలలు 9 నెలలు ఉంది గ్యాప్. ఆయన పలకరించి ఆయన చూసి అంటే అంత జ్ఞానం అనమాట. మన ఊరిని అట్లా టచ్ చేస్తే పలకరించి మేస్త్రి అంటే పెట్టుకున్న నిక్ని అన్నారు. నేను చాలా బాగా స్ట్రాంగ్ ఉండేవాడిని, స్పోర్ట్స్ అది ఆడతా. అందుకని ముఠా మేస్త్రి కొత్త సినిమా కదా అప్పుడు, అందుకని మేస్త్రి మేస్త్రి అని పిలిచేవాడు. ఎక్కడికి వెళ్ళినా నేను సో టాలెంటెడ్ అనమాట. వెళ్తా వెళ్తా అడుగుతాడు అనమాట, క్రేజీ కూడా. మేస్త్రి ఎవరు మాట్లాడుతున్నారు అన్న, వాళ్ళు ఎవరు కొత్తగా ఇంటర్వ్యూకి ఏదో సీట్ కోసం వచ్చినట్టున్నారులే ఆయన ఆడుకోవాలి. నీకెళ్ళి మేస్త్రి మాట్లాడదాం మేస్త్రి అంటాడు. గట్టిగా పలకరించి మాట్లాడు, అమ్మా ఏ గ్రూప్ జాయిన్ అవుతున్నారు ఏంటి అది కనబడవు. ఇట్లా కళ్ళు మూసుకునే ఉంటాడు అనమాట. చేయి పట్టుకునేవాడు. చాలా టాలెంటెడ్. గైడ్ చేసేవాడు, చెప్పేవాడు, వాళ్ళతో మాట్లాడేవాడు, ఏ కనుక్కునేవాడు.
ఇట్లా ఉండేది. తర్వాత అప్పుడు సంస్థ పెట్టి ఒక పెద్ద స్కూల్ కూడా రన్ చేశాడు. తర్వాత కలవలేకపోయాం. తర్వాత వెళ్తే చాలా మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కొడతాను. అతను లవ్ చేసిన అమ్మాయి ఒక పోర్ట్ వెహికల్స్ నడుస్తా ఉంటే విశాఖపట్నం ఏరియాలో పోర్ట్ యాక్సిడెంట్ చేసింది. వెహికల్ చేసి తొడదాకా కాల్ తీసేస్తాను. ఆమె ఫిజికల్ హ్యాండ్ కాదు, అందుకని తినప్పటికే మాస్టర్ డిగ్రీ చేస్తా ఉన్నాడు. మంచి లవ్ స్టోరీ అనమాట. ఒకసారి నన్ను తీసుకెళ్ళాడు, అశోక్ ఇట్లా వెళ్తాం మేస్త్రి అంటే ఎక్కడికన్నా అంటే నేను చెప్తాను లేదా తీసుకెళ్తే ఆ ఇంటిలో అప్పుడే తోరణాలు అన్ని కట్టేసి పెళ్లి జరిగిపోయింది. చూడండి సిచ్యువేషన్ ఎట్లుంటుంది. అన్నకి కనపడదు మనం చెప్తే తప్పితే, ఆయన స్పర్శ చెప్పుగా కానీ గెస్ చేస్తుంది. ఇక చూస్తే తనకు మ్యారేజ్ అయింది. యాక్చువల్గా వాళ్ళకి ఆ బాండింగ్ కూడా అనమాట, ఖచ్చితంగా అప్పుడు చేసుకుందాం అనేది ప్రామిస్ అనమాట. అంటే తల్లిదండ్రులు ఏం చెప్పారు అంటే తను ఇట్లా ఉంటాడు, ఇంకా సర్వీస్ ఎలా చేస్తారు అదేదైనా ఏదో మిస్మెంట్ చేశారు. రెండోది ఏంటంటే ఆమెకి పోర్ట్ వెహికల్ యాక్సిడెంట్ చేసింది కాబట్టి పోర్ట్లో ఉద్యోగం ఇట్లా అనమాట. అది చెప్పలేదు, చాలా కాలం ఫీల్ అయ్యాడు అనమాట. అశోక్ అదేంటి మేస్త్రి నన్ను మోహన్ చేశాడు మేస్త్రి. ఆమె హెల్ప్ చేసిన దానికంటే కూడా నువ్వు చేసింది ఎక్కువ అయింది. నా భయం ఏంటంటే అక్కడ ఏమన్నా ఇరిటేట్ అయిపోతాడేమోనని అనుకున్నాను. ఒకసారి చూశాను ఆయన ఇరిటేషన్. ఒక మాస్టర్ సీట్లో కూర్చున్నాడు సార్, లేరని చెప్పించాడు. యూనివర్సిటీలో జరిగింది, ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్. నేనున్నాను అదే మాస్టర్ సీట్లో లేరని చెప్తారంటే వెంటనే అన్నమాట మొత్తం బుక్స్ గిక్స్ అన్ని ఇసురు కొట్టేశాడు అనమాట. అక్కడ చేతికి అర్థం ఏం దొరికితే అది ఇసురు కొట్టేశాడు. మనిషి కూడా చిన్నగానే ఉంటాడు, స్మాల్ బిల్డ్ చాలా అనమాట. చిన్నప్పుడు ఆ కళ్ళల్లో పసరేదో పడి కళ్ళు చాలా టాలెంట్స్. అందుకని అట్లాంటి టాలెంట్స్ ఉంటాయి మీలో. అది ఊరినే పోనే ఉంటుంది. ఇప్పుడు కూడా మేము చూస్తే గేమ్స్ అవి గుర్తొచ్చింది. మనకి పారా ఒలింపిక్స్ అని ఉంటాయి, దాంట్లో కరెక్ట్గా నీకు తెలిసింది చక్కగా మన గ్రౌండ్ ఉంటుంది, ప్రాక్టీస్ రావచ్చు. నేను చాలాసార్లు పిలిచాను అమ్మవాడిని, మరి ఎందుకు రాలేకపోయారు కదా. అక్కడ పక్కనే వాళ్ళు ఎవరు కూర్చుంటారు, వాళ్ళకి నా పేరు చెప్పారు అనుకోండి రానిచ్చేస్తారు అంతే గ్రౌండ్లో. అందుకని ఎక్కడ ఆగొద్దు, వేరే ద్వారా ఎక్కడో వెళ్ళండి, ఖచ్చితంగా వస్తుంది. లేదా క్రికెట్ అన్నారు బాగానే ఉంటుంది, కానీ క్రికెట్లో ఏంటంటే ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ మందిని వెళ్ళి మనం కాంపిటీషన్లో వెళ్ళే కంటే మనం అసలే మామూలు కొంచెం మనం ఫైనాన్షియల్గా కొంచెం వీక్ ఉన్నాం, దాంతో నార్మల్ మ్యాన్తో కాంపిటీషన్ పడినాం. ఈ రెండుతో పాటు మన టైమింగ్స్ నిన్ను స్పేర్ చేయాలి ఎవరైనా సరే. అందుకే అలా కాకుండా అదే ఇండివిజువల్గా ఉన్నది తక్కువ ఉన్నది పెట్టుకున్నారు అనుకోండి, దాంట్లో ఈ అచీవ్మెంట్ బాగా వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మురళి సార్ కలెక్టర్ గారిని, ఇక్కడ ఉన్న ఎంపీ గారిని, ఇక్కడ ఉన్న మినిస్టర్ గారిని ఎవరు కలెక్టర్ మన మురళి గారిని దాటి వెళ్ళరు, అది చెప్తే మాట అవుతుంది కష్టం. అందుకని అట్లా పెట్టుకుని అక్కడ నుంచి సపోర్టు తీసుకెళ్తాం. మేము ఇప్పుడు పక్కన వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ ఇవాళ నుంచి నాకు 26 జిల్లాలు నాకు ఇన్ఛార్జ్. ఈ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ వెహికల్స్, ప్రతి జిల్లాలో మెయింటైన్ చేసే ఎంటీ సెక్షన్స్, వాళ్ళు మెయింటైన్ చేసే బడ్జెట్, పీరియాడికల్ చేంజెస్, కండమ్స్, తర్వాత వచ్చేసి ఆక్షన్ అండ్ పర్చేజ్ ఆఫ్ ది వెహికల్స్ అండ్ రొటేషన్ ఆఫ్ ది డ్యూటీస్ అండ్ హెల్త్ ఆఫ్ ది డ్రైవర్స్, ఇదంతా వెళ్తున్నాం. అందుకని దయచేసి ఎక్కడన్నా ఏదంటే ఖచ్చితంగా సార్ మురళి సార్ తమరు కూడా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు చెప్పండి, నేను ఖచ్చితంగా ఫోన్ చేసి ముందుగానే మీకు డోర్స్ పెట్టిస్తాను. ఆ ఉపయోగం నా నుంచి వస్తుంది ఖచ్చితంగా. కానీ మీరు కూడా అట్లా వెనక్కి వెళ్ళి బాగా సెటిల్ అయ్యి ఇలా అమ్మవాళ్ళు చూడండి వాళ్ళిద్దరు ఎంత కష్టపడి వస్తున్నారు, వాళ్ళు మీలో ఒకళ్ళే కదా, కానీ ఎలా వచ్చారో ఆ సిద్ధపాటు అనమాట. మీరు కూడా ఆ కమిట్మెంట్ తీసుకోవాలి. మీరు ఒక్కొక్కరు 10 దగ్గరికి వెళ్ళి 10 జిల్లాల్లో సెటిల్ అయ్యి 10 జిల్లాల్లో అయితే ప్రమోట్ చేయండి, వస్తారు. పిజ్జా బర్గర్లు వెళ్తే ఇలా షాప్, దానికి దీనికి తేడా ఏం లేదు. వాడికి డబ్బులు తీసుకుంటాడు, మనం డబ్బులు ఖర్చు పెట్టి మనవాడికి సహాయం చేస్తాం. అప్పుడు మనవాడు ఎవడన్నా అక్కడి నుంచి ఇక్కడ దాకా రాకుండా ఆ జిల్లాలోనే ఆ ఏరియాలోనే ఉంటాడు, అక్కడికి సపోర్ట్ వస్తుంది, పెద్దలందరూ వస్తారు మేము చేస్తే. కాబట్టి కొంచెం అది గుర్తుపెట్టుకుని వెనక్కి కూడా రిటర్న్స్ ఇవ్వాలి, అది కూడా మనసులో పెట్టుకోండి. ఏదైనా సరే చిన్న అవసరం ఉంటే ఖచ్చితంగా ఇట్లా అమ్మవాడి ద్వారా ఫోన్ చేసి చెప్పండి, ఖచ్చితంగా రెమెడీ వస్తుంది, ఆ విధంగా సహాయం చేస్తామని చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే మీ బంధుమిత్రులకి అందరికి చెప్పండి, మన దగ్గర ఒక సెక్యూరిటీ ఏజెన్సీ రిపోర్ట్ చేస్తారు, చాలా మంచి టాలెంటెడ్ ఏజెన్సీ అన్నమాట. అట్లా మోహన్ మిత్రులు వారినే ఎక్కువ తీసుకుంటాం. ఎందుకంటే మోహన్ మాస్టర్ దగ్గర బ్లాక్ బెల్ట్స్ ఉంటారు చాలా మంది, మంచి కెపాసిటీ ఉంటారు. పిల్లలు 10th పాస్ అయ్యి, ఇంటర్ పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి కొంచెం ఒక్కోసారి మిస్ అయ్యి ఏ ఉద్యోగాలు లేక క్యాజువల్గా ఉంటారు. క్యాజువల్గా ఉన్నప్పుడు డిప్రెషన్ ఉంటారు, డిప్రెషన్ ఉంటే ఆటోమేటిక్గా బ్యాడ్ ఈవెల్స్కి ఈజీగా వెళ్ళిపోతారు, ఈజీ అనమాట. అదే రిలాక్సేషన్ అనుకుని తెలియక అటు వెళ్ళిపోతాడు, ఇంకా అది వెనక్కి తిరిగి రాలేదు, ఇంకా అట్లా రూయిన్ అయిపోతాడు మనిషి. అలా కాకుండా వాళ్ళని మీరు ఎవరో తెలిస్తే చెప్పి ఇక్కడ పంపించండి, మేము చక్కటి కౌన్సిలింగ్ ఇచ్చి చాలా తక్కువ ఫీజెస్ తోటి, తక్కువ మెస్ ఇదితో, తక్కువ రెమ్యునరేషన్తో వాడికి ఎక్కువ బెనిఫిట్ వచ్చేటట్టు ఒక ప్రైడ్ సెక్యూరిటీ ఆఫీసర్, ఎస్ ద డిగ్నిటీ ఆఫ్ ల్యాబ్
నువ్వు ఖాళీగా లేకుండా ఎక్కడో తిరిగి బలాదూరుకుంటే కంటే చక్కగా ఒక షాప్ ముందు కూర్చో, చక్కటి యూనిఫామ్ వేసుకో. యూనిఫామ్ కూడా పెద్ద ఏం కాదు, నార్మల్ యూనిఫామ్, చాలా చక్కటి యూనిఫామ్. నువ్వు చక్కగా అదే యూనిఫామ్ వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చుకోవాలి నార్మల్ మ్యాన్. అలాంటివి ఉన్నాయి. అది ఖచ్చితంగా మన ట్రస్ట్, మన సభ్యులు మీకు అందరితో సపోర్ట్ తీసుకుని చేద్దాం ఖచ్చితంగా. అది యాక్చువల్ మొగమూరు దగ్గర స్టార్ట్ చేద్దామని ఆఫీస్ కూడా తీసుకున్నాం, కానీ ఇక్కడ అవ్వలేదు. గుంటూరు స్టార్ట్ చేసి ఇక్కడికి ఎక్స్టెండ్ చేస్తాను. ప్రతి జిల్లాకి వస్తాను. ప్రతి జిల్లాలో ఏజెన్సీ కావాలి, వాళ్ళు మీరు అవ్వచ్చు, నో ప్రాబ్లం. అర్థమవుతుందా? కాబట్టి అలా చేద్దాం, అందరం ఒకరినో తీసుకెళ్తాం. అట్లా నా దగ్గర చేయని ప్రతి కుర్రాడికి ఖచ్చితంగా ఈఎస్ పిఎఫ్ ఖచ్చితంగా కట్టవాలి. తర్వాత ఇన్సూరెన్స్ కూడా చేపిస్తాం. గ్రూప్ ఇన్సూరెన్సెస్ వచ్చినాయి, అది కూడా 200 రూపాయలు కడితే తనకు 6 lakhs ఖరీదయ్యేటువంటి మెడికల్ బెనిఫిట్ వచ్చేది. అట్లానే చాలా మంది బయటకు. తర్వాత ఈ కార్డ్స్ ఈ సేవ కార్డ్స్ అని వచ్చింది, శ్రమ కార్డ్స్, అట్లాంటి సెంట్రల్ గవర్నమెంట్ అలా పెడితే బెనిఫిట్స్ వస్తాయి. అవన్నీ మన వాళ్ళకి కూడా పనిచేస్తాయి, మీకు కూడా వస్తాయి. అందుకని అట్లా చేసుకుంటూ వెళ్దాము. ఏదన్నా ఎవరికన్నా ఏదైనా అవసరం ఉంది, ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఏదైనా చిన్న పని కావాలంటే కసి ముందుకు ఫోన్ చేస్తే మనం మిగతా వాళ్ళతో లైన్లో ఉండలేము, మిగతా వాళ్ళతో ప్రైవేట్ చేయలేము, మిగతా వాళ్ళ దాకా మనం ఎఫర్ట్ చేయలేము. కాబట్టి చేయగలరు, కానీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఆ చొరవ ఇవ్వాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీకు తెలుసా, మీరు ఎక్కడికన్నా వెళ్తే మెట్లతో పాటు పక్కన మీకు అది కూడా కట్టి ఉండాలి, ర్యాంప్ ఉండాలి ఖచ్చితంగా. డయాస్ కడితే ర్యాంప్ వేయాలి దాని మీద. డయాస్ మీద ర్యాంప్ కనుక అయిపోతే డయాస్ ఫెయిల్, అది అది ఫిట్ సర్టిఫికేట్ ఇవ్వకూడదు. అంత ఇదిగా చూస్తుంది గవర్నమెంట్. అట్లాంటివి వాడుకుని చక్కగా దీని మీద నుంచి బాగా పైకి వెళ్ళాలని, మంచి ఇది అవ్వాలని. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా ఆలోచిస్తుంది. ఏమంటుంది, ప్రతి ఒక్కరిని బంగారు కుటుంబం అని, తర్వాత కరోడ్పతులు అవ్వాలని, ప్రతి మహిళ కరోడ్పతి అవ్వాలని. అది మీ అక్క, మీ చెల్లెలు, మీ అమ్మగారు, మీ భార్య, వీళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎవరిని ఇంప్రెస్ చేయకండి, వాళ్ళతో తీసుకురండి. 10 లక్షల రూపాయల దాకా ఎటువంటి బ్యాంక్కి కూడా సపోర్ట్ లేకుండా ఇస్తారు ష్యూరిటీ. కానీ నీ కాన్ఫిడెన్స్ ఉండాలి, నీ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి, దాంట్లో తరోగా ఉన్నటువంటి టాలెంట్ అండ్ స్కిల్స్ అండ్ సర్టిఫైడ్ అయ్యి ఉండాలి. అందుకని అట్లా ముందు నీకున్నటువంటి నిద్రాణం ఉన్న శక్తుల్ని ప్రేరేపించండి, బాగా వాటిని మేల్కొల్పండి. లక్కీగా మీకు మంచి అకామిడేషన్ అండ్ ఇది కూడా నేను చూస్తూ ఉంటాను. జనరల్గా ఏదో ఆర్ఫన్ స్కూల్స్, ఇట్లా ఓల్డ్ ఏజ్ హోము, లేకపోతే ఇట్లా మీకులాగా ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్స్ అయితే పెద్ద పట్టించుకోరు గవర్నమెంట్. ఎందుకంటే నేను గ్రహించాను, అదే స్కూల్లో చదువుకొని, అదే స్కూల్లో బీఈడి దాకా అయ్యి, మళ్ళీ అదే హాస్టల్లో చదువుకొని, అదే హాస్టల్కి వార్డెన్ అయ్యి, మళ్ళీ అదే విధంగా పిల్లల్ని ఇబ్బంది పెట్టే వార్డెన్స్ చాలా మంది చూశాను. అలా ఉండకూడదు. మనం ఉన్నటువంటి పరిస్థితులు ఎలా వచ్చాము, మళ్ళీ మనం వాడికి తిరిగి ఏమి ఇస్తున్నాం, మనం ఆ పరిస్థితి నుంచి కొంచెం మెరుగ్గా ఇస్తే సో గుడ్. మళ్ళీ సేమ్ సఫరింగ్ వెళ్తే ఇంజనీరింగ్ ఖాళీలాగా ఫస్ట్ ఇయర్ వస్తాడు, ఎవడో ర్యాగింగ్ చేస్తున్నాడు అని ఏడుస్తాడు. 2వ సంవత్సరంలో కొంచెం తగ్గిద్ది, మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు ర్యాగింగ్ ముందు. 3వ సంవత్సరంకి లీడ్ ఫస్ట్ ఇయర్లోనే చేస్తాడు. ఇది ఉపయోగం ఏంటి? కాబట్టి దయచేసి కొంచెం ఆలోచించండి. చక్కగా మీరు అందరూ చదువుకున్న నా పిల్లలు కూడా ఉన్నారు. ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. ఈ ప్లాట్ఫామ్ నుంచి ఎంత ఎదుగుతావో ఎదగాలంటే మీకు ఖచ్చితంగా సపోర్ట్ వస్తుంది. మేము చూస్తూ ఉంటాం భయ్యని ఆ తర్వాత పెట్టి బెడ్ మీద ఉన్నటువంటి వాళ్ళు తీసుకెళ్ళి చాలా మంచి ఇస్తారు. నేను కూడా నా బంధువులు చెప్తే చేసేస్తాను. మా బాబుకి ఆర్ఫన్ తెలుసా అమ్మాయి, వాడి పెద్ద రౌడీ షీట్, దొంగ, వాడు ఎక్కడ పడితే అక్కడ ఆటోలో ఎత్తుకెళ్ళిపోతాడు, ఎవరైనా పెడతాడు సెల్ ఫోన్ తీసుకెళ్ళిపోతాడు. ఆ చిన్న కూతుర్ని తీసుకెళ్ళిపోయి 4 రోజులు పెట్టి హైదరాబాద్లో పాప 5 ప్రాక్ తీసేసి ఓన్లీ టైర్ మీద తిరుగుతూ అడుక్కుని వస్తే ఆ డబ్బులు పెట్టి తాగి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అట్లాంటి ఎత్తుకుని వచ్చినటువంటి సఫరింగ్ ఉన్నటువంటి పాప ఇక్కడ మట్టి దొక్కారంటే సార్ వాళ్ళు తెలిసి ఏమి ఇచ్చారు, ఆమెకు బట్టలు పెట్టారు, మంచి టైలరింగ్ మిషన్ ఇప్పించారు. షీఈ్ వెరీ గుడ్. నాకు మంచి దొరికింది, సమోసాస్ తయారు చేసేది. తర్వాత టైలరింగ్ నేర్చుకుని ఇప్పుడు కూడా ఇస్తాను. అలా ఒక సపోర్ట్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం అది ఆదుకుని దాన్ని మళ్ళీ మనం ఇతరులకి ఎట్లా మోడల్గా ఉండాలి అన్నట్టు ఉండాలి. అందుకని కొంచెం ఆలోచించండి, ఖచ్చితంగా రండి బయటికి. బ్యాంక్ వాళ్ళు ఎవరైనా అనకపోతే కూడా ఖచ్చితంగా వ్యవస్థ నేను చెప్తాను. నాకు 10% స్లీపింగ్ పార్ట్నర్ ఉన్నాను, చెయ్యండి, పెట్టవచ్చు, నా ప్రాబ్లం. నా పెన్షన్ నా జీతం పెట్టవచ్చు. నేను నమ్మి పెడుతున్నాను, రా బయటకు, ఏమో నువ్వు కాబట్టి చేస్తాను. ఓకే, అట్లా నమ్మకం పెట్టండి. మనుషుల మీద నమ్మకం ఉండాలంటే నువ్వు హ్యాపీగా ఉండాలి. చక్కగా నవ్వుతో పలకరించడం నేర్చుకోండి. ఎవరైనా కనపడగా నమస్కారం పెట్టడానికి నేర్చుకోండి. పలకరించండి రాగానే, అంటే నమస్తే అన్న, ఎట్లా ఉన్నాను, గుడ్ మార్నింగ్ సార్, అది మంచి డెవలప్ చేస్తుంది మీకు. ఓకేనా? వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం, నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం 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 పాదాభివందనం.
వందనం అభివందనం నీ అందమే ఒక నందనం కన్నులు పొడిచిన చీకటిలో ఆరే దీపం వెలుగుల్లో తీరని ఊహల రేవుల్లో తీరం చేరని పడవల్లో వస్తానని నేను వస్తానని వస్తానని నేను వస్తానని తలుపుల తలుపుకు తలువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి ఎదురు చూసిన సారిక అభిసారిక సారి వందనం అభివందనం నీ అందమే ఒక నందనం జీవితమన్నది 3 నాళ్ళని యవ్వనమన్నది తిరిగి రానిదని ప్రేమన్నది ఒక నటనమని నీకంటూ ఎవరున్నారని ఉన్నారని ఎవరున్నారని ఉన్నారని నేను ఉన్నారని ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి సుఖము పోసిన మేనక అభినయమేనక సారీ వందనం అభివందనం నీ అందమే ఒక నందనం నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం 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 పాదాభివందనం